దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు. అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాని తల తెంచి తీసుకురండి అన్నాడు. అనవసరంగా శిక్ష వేయకూడదు. ఏదో మొదట కనపడింది దాని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి? కానీ అపరాధం లేకుండా తీయకూడదుగా. పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆయన చెప్పింది అది. వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు. దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకునింది ఒక ఏనుగు. ఓ, ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తామన్నారు. అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది. అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు. అందుకని ఏనుగు తల కోసి తెచ్చారు. అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు. ఇప్పుడు ఆయన గజాననుడు అయ్యాడు, ఏనుగు ముఖం ఉన్నవాడయ్యాడు. పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి. ఇలా పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి కోసం? మనందరి కోసం. అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు. ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు. ఇంకెక్కడ నిలబడతాడు? మరణించాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం? అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి? గజముఖాసుర సంహారం చేశాడు. పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా? మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు. అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి క్షంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు. ఇలా 3 మాటలన్నా, లెంపలేసుకున్నా, నమస్కారం చేసినా, ఊంగినా అంతే ప్రసన్నుడైపోతాడు. మీరు చూడండి పిల్లలు ఎప్పుడు చేత్తో ఏం పట్టుకుంటారు? పెద్దవాళ్ళు అనుకోండి ఏమో మెళ్ళో బంగారం గొలుసేసుకుంటారు, రుద్రాక్షలు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు. మీరు పిల్లలకి వేయండి, వాళ్ళకి ఏమిటో తెలియదు, తీసేసి అటు ఇటు ఆడే అవసరం పారేస్తారు. వాళ్ళు ఎప్పుడూ చేత్తో పట్టుకునేది ఏమిటి? వాళ్ళకి అమ్మని అడిగి 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 వాళ్ళు పుచ్చుకునేది. వాళ్ళకి అన్నం కూడా చేత కాకపోయినా అడుగుతారు, అమ్మ చాకీ, అమ్మ చాకీ అంటారు. చాకీ అంటే చాక్లెట్ అని. ఏదో ఇంట్లో వండారనుకోండి, ఓ కుడుమో, ఓ ఉండ్రాయో, ఓ బూరో, ఓ గారో చేత్తో పట్టుకుని ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. మీకు దేవతా స్వరూపాలన్నింటిల్లోనూ ఎప్పుడు తినడానికి ఏదో చేత్తో పట్టుకుని చేతి నిండా కుడుమొట్టు కనపడేవాడు ఎవరు? అంటే దాని అర్థం ఏమిటి? పిల్లవాడి తత్వంతో ఉంటాడు. అంటే పిల్లవాడి తత్వంతో ఉంటాడు అంటే ఆయన అజ్ఞానంలో ఉంటాడు కాదు, మనని పిల్లవాడిలా చేసిన దోషాలు మరిచిపోయి వెంటనే నవ్వి అనుగ్రహించేస్తాడు. ఇది సదాబాల రూపాపి. ఒక్క మాట శంకరాచార్యుల వారంటే దాని వెనక ఎంత ఉంటుంది? ఎంత తత్వాన్ని కడుపులో పెట్టుకుని శంకరులు శ్లోకం చేస్తూ ఒక్క మాట అంటున్నారు. కాబట్టి ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. కాబట్టి సదాబాల రూపా అపి అయి ఉండి కూడా పిల్లవాడు ఇంట్లో ఆడుకోవడానికి సంతోషానికి పనికొస్తాడేమో కానీ వాడు ఏ పని చేయడానికి పనికిరాడు. వాడు ఒకవేళ చేస్తాడని మీరు నమ్మి ఇచ్చినా వాడు దాంతో మంచి పనే చేస్తాడని నమ్మలేము. ఓ గరిటిచ్చి నాన్నగారికి ఇచ్చేరా కొంచెం అన్నారనుకోండి, వాడు కొంచెం నాన్నగారికి ఇచ్చేరా అంటే అలవాటు పడ్డాడు. ఈ గరిటెట్టుకెళ్ళి నాన్నగారికి ఇస్తాడు. ఇచ్చేయిరా అంటే పట్టుకెడుతూ చెల్లెలి తల మీద ఒకటేస్తాడు. అది కయ్యోమని ఏడుస్తుంది. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో మీకు నమ్మకం ఉండదు. ఈ పనివాడికి నమ్మి అప్పచెప్దాం అని మీరు అనలేరు. పిల్లవాడిగా ఉన్నవాడికి ఏ పని అప్పచెప్పరు. పెద్ద పెద్ద పనులు ఎక్కడ అప్పచెప్తారు? కానీ అపి విఘ్నేశ్వరుడు పిల్లవాడిగా ఉండి కూడా, అపి అయి ఉండి కూడా శంకరులు సంస్కృతంలో 2 అక్షరాలు ఇస్తుంటారు. ఇంత పిల్లవాడిలా ఉండి కూడా పిల్లవాడు చేసే పనులు మాత్రం కాదు, చాలా గొప్ప పని చేస్తాడు. ఏమిటా పని? విఘ్నాద్రిహంత్రి. అంటే అద్రి అంటే కొండ, పెద్ద పెద్ద పర్వతాలంతంత విఘ్నాలు వస్తాయి. విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి అని. అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భగవత్పాదులు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.